డాక్టర్ నేహా సుధాతేజ్, ఈఎన్టీ కన్సల్టెంట్ అట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈ రోజు మనం చాలా ఎక్కువ మంది తరచుగా ఇబ్బంది పడే సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ సైనసైటిస్ అంటే ఏంటి? సైనస్ అంటే ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ ఇన్ ద ఫేస్ అన్నమాట. అంటే మన నోస్తో అనుసంధానమై ఉండి మొహం భాగంలో తలలో ఉండే గాలి గదుల్ని సైనస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్. సైనసైటిస్ అంటే గాలి గదుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ని సైనసైటిస్ అంటాం. మనకు ఎన్ని రకాల సైనస్లు ఉన్నాయి అంటే 4 రకాలు ఉంటాయి. చీక్ రీజన్లో ఉండే సైనస్ని మ్యాక్సిలరీ సైనస్ అని, కళ్ళ పైన ఉండేదాన్ని ఫ్రాంటల్ సైనస్ అని, 2 కళ్ళ మధ్యలో ఉండే సైనస్ని ఇథ్మాయిడ్ సైనస్ అని, ముక్కు వెనక భాగం నుంచి మెదడు కింద ఉండే సైనస్ని స్పీనాయిడ్ సైనస్ అని అంటాం. అసలు ఈ సైనసైటిస్ రావడానికి కారణాలు ఏంటి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కొంతమందికి అలర్జీ వల్ల రావచ్చు, కొందరికి వైరల్ కాంపోనెంట్ వల్ల కూడా రావచ్చు. ఇలా సైనసైటిస్ వచ్చినప్పుడు మన గాలి గదులకి ఏమవుతుందంటే దాని చుట్టూ ఉన్న మెంబ్రెయిన్ వచ్చి బాగా థిక్గా అయిపోయి దాంట్లో సెక్రీషన్స్ అన్నీ వచ్చి నిల్వ ఉంటాయన్నమాట. ఆ సెక్రీషన్స్ అంతా చీములాగా చేరిపోయి ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అసలు సైనసైటిస్లో ఉండే ముఖ్య లక్షణాలు ఏంటి అంటే చాలా ఎక్కువ మందికి తలనొప్పిని ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇంకా గాలి సరిగ్గా ఆడదు, తర్వాత ముక్కుల్లో అంతా కంప్లీట్గా చీము కానీ నీరు కానీ కారుతూ ఉంటుంది, కొందరికి చంపల్లో ఇంకా ఫేషియల్ స్వెల్లింగ్ అంటారంటే మొహం అంతా వాపులాగా వస్తుంది, కొందరికి ముక్కు నుంచి వెనుక భాగం నుంచి గొంతులోకి కఫం లాంటిది దిగుతూ ఉంటుంది, మరికొంతమందికి వాసనలు గుర్తించడంలో కూడా తగ్గుతుంది. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా మనం దాన్ని సైనసైటిస్గా గుర్తించవచ్చు. తర్వాత సైనసైటిస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి అక్యూట్ సైనసైటిస్ అని, ఇంకొకటి క్రానిక్ సైనసైటిస్ అని అంటాం. అసలు అక్యూట్ సైనసైటిస్ అంటే ఏంటి అంటే ఎవరికైతే ఈ సైనసైటిస్ అనే ఇబ్బంది 6 వారాల కంటే తక్కువ కాల వ్యవధిలో వస్తుందో దాన్ని అక్యూట్ సైనసైటిస్ అంటాం. ఈ అక్యూట్ సైనసైటిస్ ఇన్ఫెక్షన్లో వాళ్ళకి నేను చెప్పిన సిమ్టమ్స్తో పాటుగా జ్వరము అవి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి మనం ఏ విధంగా ట్రీట్ చేసుకుంటాము అనేది ఒక మెడికల్ మేనేజ్మెంట్ పద్ధతి ఒకటి ఉంటుంది. అంటే ఈ మెడికల్ మేనేజ్మెంట్లో యాంటీబయాటిక్స్ ఇస్తాము, తర్వాత యాంటీహిస్టమిన్స్ ఇస్తాము, తర్వాత నేజల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ ఇస్తాము. వాటన్నిటిని ఇచ్చి మనకున్న ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాం. తర్వాత ఇలా అక్యూట్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. ఇంకా క్రానిక్ సైనసైటిస్ అంటే ఏంటి అంటే ఎవరికైతే ఈ సమస్య 6 వారాల కంటే ఎక్కువ నుంచి ఇబ్బంది పెడుతూ ఉంటుందో దాన్ని క్రానిక్ సైనసైటిస్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ సైనసైటిస్ని ఎలా కనుక్కోవాలి అంటే ఒక 3 విధానాలుగా చూస్తాం. ఒకటి మనం హెడ్లైట్ ఎగ్జామినేషన్తో మన కంప్లీట్ నోస్ని క్లియర్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే నేజల్ ఎండోస్కోపీ, డయాగ్నోస్టిక్ నేజల్ ఎండోస్కోపీ అంటారు. ఈ విధానంలో ఎండోస్కోపీని నోస్లోకి పంపించి ఏమన్నా అలర్జీ బుడగల్ లాంటివి కానీ ఇంకేమైనా సమస్య ఉందా చూసి క్లియర్గా తెలుసుకుంటాం. తర్వాత సిటీపిఎన్ఎస్ అంటాం, అంటే సిటీ స్కాన్ పారానేసల్ సైనస్కి చేస్తాం. దాన్ని చేయడం వల్ల ఏ గాలి గదుల్లో చీము ఎంత శాతం ఉంది, ఎంతవరకు ఉంది అన్నది తెలుసుకుంటాం. దాన్ని బట్టి మనకి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఈ యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ చాలాసార్లు ట్రై చేస్తాం. చేసినా కూడా ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకి సర్జికల్గా మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సర్జికల్ మెథడ్స్ అనేది ఎట్లా చేస్తామంటే ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. ఏంటంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, అంటే మొత్తం ఎండోస్కోపీ విధానంగా లోపలికి పంపించి కెమెరా దాంతోనే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఏ గాలి గదుల్లో ఏమేమి ఉంది చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అంటే చీము కానీ నీటి బుడగలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా కొత్త పద్ధతులు అడ్వాన్స్ సిస్టమ్స్ ఏంటంటే బెలూన్ సైనోప్లాస్టీ అని, నావిగేషన్ మెథడ్స్ అని, డిబ్రైడర్ వాడి క్లియర్ చేసుకోవడం, ఇలాంటివి చాలా మెథడ్స్ ఉంటాయి. ఈ అన్ని సర్జికల్ ప్రొసీజర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనము స్కార్లెస్ సర్జరీస్ చేస్తాం. అంటే బయట మీకు ఎటువంటి స్కార్ కానీ కుట్లు కానీ ఏవి కనిపించవు, మొత్తం నోస్లోకి వెళ్ళి క్లియర్ చేసుకుంటాం. ఇలా చేసిన తర్వాత చాలా వరకు క్లియర్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఒకవేళ మనకు చీము ఇలాంటివి చేరినా కూడా వెంటనే క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయినా కూడా కొంతమందికి ఈ ఇబ్బంది మళ్ళీ వస్తుంది. వాళ్ళు ఎలాంటి కేటగిరీ కిందికి వస్తారంటే ఇప్పుడు ఫంగల్ సైనసైటిస్ అనేది ఒక రకమైన సైనసైటిస్. దాంట్లో ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ అడ్వాన్స్డ్ మెథడ్స్ ద్వారా కంప్లీట్గా క్లియర్ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. దీంతో పాటు వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్గా కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ పోస్ట్ ఆపరేటివ్గా యాంటీబయాటిక్స్ ఇస్తాం, నేజల్ వాషెస్ ఇస్తాం, తర్వాత డ్రాప్స్ ఇస్తాం, స్ప్రేస్ ఇస్తాం. ఇవన్నీ ఎవరైతే బాగా కరెక్ట్గా పాటిస్తారో వారికి మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.